వెల్కమ్ టు లర్న్ డిజిటల్ స్కిల్స్ ఇన్ తెలుగు అనే ఛానల్ ద్వారా మీరు యూట్యూబ్ సంబంధించి అదేవిధంగా వెబ్సైట్ సంబంధించినటువంటి చాలా విషయాలు మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఈరోజు నేను వర్డ్ప్రెస్ సంబంధించి వెబ్ పుషర్ నోటిఫికేషన్ అనేటువంటి ఒక ప్లగిన్ గురించి మీకు ఈరోజు చెప్తున్నాను. ఈ వెబ్ పుష్ నోటిఫికేషన్ ఎందుకంటే మనం ఎలాగైతే యూట్యూబ్ ఛానల్లో మనకు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కదా, అదేవిధంగా వెబ్సైట్లో మీరు ఏదైనా ఒక మ్యాటర్ అప్డేట్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా ఒక పోస్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళకు నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. ఎవరైతే మీ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకుంటారో వెబ్సైట్కి వచ్చినప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వెళుతుంది. అలా నోటిఫికేషన్ వెళ్ళటం వల్ల వాళ్ళు మీరు పెట్టినటువంటి కంటెంట్ని చూసేటువంటి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా మనకు రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఈ వెబ్ పుషర్ యొక్క ప్రైజింగ్ అని తీసుకుంటే ఎంత అవుతుంది? సో మనకు ఫ్రీ అయితే దాదాపుగా 10,000 మంది సబ్స్క్రైబర్ల వరకు మనకు ఫ్రీగా నోటిఫికేషన్స్ అనేది వెళ్తాయి. అదేవిధంగా అంతకన్నా ఎక్కువైతే ఇండివిజువల్స్ అయితే $29 అవుతుందండి పర్ మంత్. సో ఈ విధంగా మనము ఈ వెబ్ పుషర్ని యూస్ చేసుకోవచ్చు. సో కొత్తగా వెబ్సైట్ పెట్టిన వాళ్ళకి 10,000 మంది సబ్స్క్రైబర్లు మీ యొక్క వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి ఈ ప్లాన్ని మనం చూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో మీరు ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసి మీరు సైన్అప్ అవ్వండి. నేను ఆల్రెడీ సైన్అప్ అయ్యాను కాబట్టి నేను జస్ట్ లాగిన్ అవుతున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎలా సైన్అప్ అవ్వాలో. సో ఆల్రెడీ నేను ఒక వెబ్సైట్ని అయితే యాడ్ చేసి ఉంచాను. సో అడిషనల్గా నేను వేరే ఒక వెబ్సైట్ని కొత్త వెబ్సైట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ యాడ్ వెబ్సైట్ అని ఇక్కడ మీరు యాడ్ చేయండి. ఇక్కడ వచ్చి సెలెక్ట్ ఇంటిగ్రేషన్ టైప్స్ ఉంటాయి. సో మీ సైట్ ఎలాంటిది, వర్డ్ప్రెస్ విక్స్లో చేశారా, లేకపోతే జూమ్లాలో చేశారా, లేకపోతే మీ సైట్ బ్లాగర్లో ఉన్న బ్లాగర్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, లేక వీబ్లీనా. సో మన యొక్క ప్లాట్ఫామ్ని ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మన ప్లాట్ఫామ్ వచ్చి వర్డ్ప్రెస్ కాబట్టి నేను వర్డ్ప్రెస్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాను. సైట్ నేము, సైట్ URL ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. స్టెప్గా మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ ప్లగిన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ నుంచైనా మీరు ప్లగిన్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ యొక్క వర్డ్ప్రెస్ సైట్లోకి వెళ్ళండి. సైట్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ప్లగిన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని జస్ట్ అప్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఇక్కడ డౌన్లోడ్ చేసినటువంటి ప్లగిన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా ఇన్స్టాల్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ యాక్టివేట్ ప్లగిన్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ప్లగిన్ యాక్టివేట్ చేయాలంటే మనము API కీ అనేది ఎంటర్ చేయాలి. ఆ API కీ అనేది జస్ట్ ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఇక్కడ API కీని కాపీ చేసుకొని ఈ కాపీ చేసుకున్నటువంటి కీను ఇక్కడ పేస్ట్ చేసి యాక్టివేట్ వెబ్ పుషర్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు యాక్టివేటింగ్ అని చూపిస్తుంది. సో జస్ట్ ఇక వెబ్ పుష్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటినీ మీరు సెట్ చేసుకోవాల్సింది. చూసారా, వాట్ వుడ్ లైక్ టు రిసీవ్ నోటిఫికేషన్ ఆన్ లేటెస్ట్ అప్డేట్స్ అని ఇక్కడ అడుగుతుంది కదా. ఎవరైనా ఇలా నోటిఫికేషన్ వస్తే వాళ్ళు ఎస్ అంటే వాళ్ళకు నోటిఫికేషన్ వాళ్ళు వచ్చి మన సైట్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు లెక్క. సో ఇక్కడ మనము సెట్టింగ్స్ అనేటివన్నీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి న్యూ పోస్ట్ సెట్టింగ్ ఎనేబుల్ వెబ్ పుష్ అని పెట్టుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ టైటిల్ వచ్చి పోస్ట్ టైటిల్, మీరు ఏ పోస్ట్కి ఏ టైటిల్ పెడతారో ఆ టైటిల్తోనే వాళ్లకు నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. ఇక నోటిఫికేషన్ మెసేజ్ ఏ విధంగా పోస్ట్ టైటిల్తో సహా పోస్ట్ కేటగిరీ ఇక్కడ వెళ్తుందన్నమాట. సో పోస్ట్ టైపు పోస్ట్లైనా లేకపోతే ఏదైనా పేజెస్ కూడా మీరు నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఇక్కడ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ ఐకాన్ వచ్చి మనము ఎంచుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్ ఇమేజ్, ఏ ఫ్యూచర్ ఇమేజ్ ఆల్రెడీ మీరు ఏదైనా పోస్ట్కి పెట్టింటారే ఆ ఇమేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నోటిఫికేషన్ ఇమేజ్ కూడా మనం సెట్ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ చూజ్ ఇమేజ్ అని చెప్పి మీరు నోటిఫికేషన్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ యూజర్స్ కూడా అందరికీ వెళ్ళాలి కాబట్టి ఆల్ యూజర్స్ డిఫాల్ట్ అనే ఆప్షన్స్ని పెట్టుకుంటే చాలు. రెండవది ఆటోమేటిక్ నోటిఫికేషన్, ఆటోమేటిక్లీ సెండ్ పుష్ నోటిఫికేషన్ వెన్ ఏ నో పోస్ట్ పబ్లిష్డ్. ఏదైనా ఒక పోస్ట్ మీరు పబ్లిష్ చేస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఈ ఆప్షన్ టిక్ చేసుకోండి. ఆటోమేటిక్లీ సెండ్ పుష్ నోటిఫికేషన్ వెన్ ఏ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఈజ్ అప్లోడెడ్. ఒకవేళ ఏదైనా మీరు ఆల్రెడీ ఉన్నటువంటి పోస్ట్ను ఏదైనా అప్డేట్ చేస్తే నోటిఫికేషన్ వెళ్ళాలనుకుంటే ఈ ఆప్షన్ కూడా పెట్టుకోండి.
ఈ విధంగానే ఆటో హైడ్ నోటిఫికేషన్, ఆటోమేటిక్లీ హైడ్ నోటిఫికేషన్ ఫ్యూ సెకండ్స్. ఇది నోటిఫికేషన్ అనేది కొద్ది నిమిషాలు మాత్రము డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోవాలనుకుంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత సేవ్ సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మాన్యువల్ పుష్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్. మాన్యువల్ పుష్ అంటే మీరు ఏదైనా పంపించాలనుకుంటే ఇక్కడ నుంచి వెబ్పుషర్ కన్సోల్ నుంచి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచే మనం వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, వెల్కమ్ టు వెబ్పుషర్. ఇక నోటిఫికేషన్ అనేది ఇన్స్టలేషన్ అనేది మనం సక్సెస్ఫుల్గా చేసాము అని కంటిన్యూ టు డాష్బోర్డ్. ఈ కంటిన్యూ టు డాష్బోర్డ్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఎవరైనా ఇక్కడ యూజర్స్, యాక్టివ్ యూజర్స్ ఎవరైనా వస్తున్నారా, ఇక్కడ డేట్ నుంచి, ఈరోజు డేట్ నుంచి అది లెక్కాచారం వస్తుంది. వాళ్ళు మన వెబ్సైట్ ఎంతమంది చూస్తున్నారు, మనం ఏదైనా కొత్త పోస్ట్ అప్డేట్ చేసిన వెంటనే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ బటన్ ద్వారా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఒక వెబ్సైట్లో నేను చూపిస్తాను చూడండి. మనకు ఈ విధంగా గ్రాఫ్ అనేది చూపిస్తుంది. రోజు ఎంతమంది, ఇక్కడ చూడండి ఏప్రిల్ 18 ముగ్గురు సబ్స్క్రైబర్లు వచ్చారు, ఏప్రిల్ 30 తారీఖు ఒక ముగ్గురు సబ్స్క్రైబర్లు వచ్చారు. అదేవిధంగా ఎంతమంది యూజర్స్ యాక్టివేట్లో ఉన్నారంటే 237 మంది ఉన్నారు. సో ఈ విధంగా మొత్తం వీళ్ళు ఎక్కడి నుంచి యాక్టివేషన్ చేసుకున్నారు, మొబైల్ నుంచి చేసుకున్నారు. మొబైల్ నుంచి పూల్ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళు ఎక్కడ సబ్స్క్రైబ్ అయినారు, వాళ్ళ యొక్క క్రోమ్ బ్రౌజర్లో ఆండ్రాయిడ్ ఫోన్లో చేశారన్నమాట. అది కూడా మొబైల్లో వాళ్ళ ఐపీ అడ్రస్, ఆంధ్రప్రదేశ్, మండపేటలో చేసుకున్నారంట సబ్స్క్రిప్షన్. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా వెబ్పుషర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనము వర్డ్ప్రెస్లోనే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా వర్డ్ప్రెస్ సంబంధించి, యూట్యూబ్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు హోస్టింగ్ సర్వీస్ తీసుకోవాలనుకుంటే బ్లూహోస్ట్ అనేది హోస్టింగ్ సర్వీస్ చాలా బాగుందండి, చాలా స్పీడ్గా ఉందండి. వాళ్ళు ఫ్రీ CDN కూడా ఇస్తున్నారు, అదేవిధంగా ఫ్రీ SSL సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. నా వెబ్సైట్లోని బ్లూహోస్ట్లోనే నేను హోస్టింగ్ చేశాను. సో దాని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు బ్లూహోస్ట్లో ఎవరైనా హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే హోస్టింగ్ తీసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే టెక్నికల్ పరంగా కింద కామెంట్లో రాయండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మీకు ఫోన్ చేస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.